అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి నాట్లు వేసే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఆధునిక యంత్రాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. జూలై చివరికి వచ్చేసాం. చాలా చోట్ల నాట్లు పడుతున్నాయి. అయితే ప్రధాన పొలంలో నాట్లు వేసుకునేటప్పుడు రైతులు పొలం తయారీ, మొక్కల సాంద్రత, ఎరువులు, కలుపు యాజమాన్యం వంటి అన్ని శాస్త్రీయ అంశాలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే పైరు త్వరగా కుదురుకొని బలంగా ఎదిగి మంచి దిగుబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది. వరి నాట్లు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉత్తర కోస్తా జిల్లాలో కానీ లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఎక్కువ విస్తీర్ణంలో మరి వరి పంట వేయడం అనేది జరుగుతుంది. అందులో రకరకాల పద్ధతుల్లో చేస్తున్నప్పటికీ 50 నుంచి 55% విస్తీర్ణం ఇప్పటికి కూడా రైతులు నాట్లు వేసే పద్ధతిలోనే మరి వరి సాగుని, వరి నాట్లు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి వరి దిగుబడులు పెరగాలి అనుకుంటే కనుక మరి నాట్లు వేసే సమయంలో కూడా రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. మరి ఇక్కడ చూస్తే నాట్లు వేసే సమయంలో జాగ్రత్తలో ఒకటేంటంటే దమ్ము చేసేటప్పుడు, అంటే చాలామంది రైతులు ఇప్పుడు ఏంటంటే కేజ్ వీల్స్ పెట్టేసి ట్రాక్టర్తో దమ్ము చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పొలంలో గొయ్యలు, అంటే చాలా కొన్ని ప్రాంతాలు లోతుగా తయారైపోవడం, నీరు ఎక్కువగా నిలిచిపోవడం, ఎగుడు దిగుడుగా ఉండటం, లెవెలింగ్ లేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకి మేము సూచించేది ఏంటంటే చివరి దమ్ము ఏదైతే చేస్తారో దాన్ని రొటావేటర్ సహాయంతో చేసుకుంటే చాలా మంచిది. దీంతో చేయడం వల్ల ఏంటంటే దమ్ము కూడా ఒక 5 నుంచి 6 అంగుళాల వరకు దమ్ము చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెవెలింగ్ కూడా, అంటే పొలం అంతా కూడా సమాంతరంగా ఉండడానికి ఈ రొటావేటర్ ఉన్నటువంటి వెనక బ్లేడ్ వల్ల లెవెలింగ్ కూడా చాలా వరకు జరిగిపోతుంది. కాబట్టి రైతు సోదరులు చివరి దమ్ము ఏదైతే చేస్తారో మీరు వీలైనంత వరకు రొటావేటర్ సహాయంతో చివరి దమ్ము చేసుకోవడం చాలా మంచిది. నారు వీలైనంత వరకు 25 రోజులు 30 రోజులు దాటకుండా నారుని కనుక మనం ప్రధాన పొలంలో నాటుకుంటే మనకు చాలా వరకు దిగుబడులు బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. 2 నుంచి 3 లేదా 4 మొనలు మాత్రమే నాటాలి. పైన వీలైనంత వరకు నాటాలి. కాబట్టి నాట్లు వేసేటప్పుడు 2 అంగుళాల కన్నా ఎక్కువ నీరు లేకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు కూలీలు కూడా నాట్లు పైనే వేయడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎప్పుడైతే మీరు పైన నాట్లు వేస్తారో అక్కడ బాగా పిలకలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వరుసల్లో నాటడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మీరు వరుసల్లో వేస్తారో అక్కడ గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి మనం ఈ వరిలో లైన్ సోయింగ్ అంటాం, అంటే వరుసల్లో నాట్లు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ వరి దిగుబడులు పెరగాలంటే ఇంకొక ముఖ్యమైన యాజమాన్యం కాలిబాటలు ఉంచడం. ప్రతి 3-4 మీటర్లకి అడుగు వెడల్పు కాలిబాటలు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కాలిబాటలు ఉండడం వల్ల ఏంటంటే ఒకటి మనకి గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు సమానంగా పొలం అంతా పడే విధంగా పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు, ఈ వరి పండించే రైతులు కాలిబాటలు కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే కనుక మనకి ఎరువుల యాజమాన్య విషయంలో చూస్తే చాలామంది ఏంటంటే చివరి దమ్ములో మనం చెప్పినటువంటి భాస్వరం ఎరువును కానీ పొటాష్ ఎరువును కానీ వేయటం లేదు. కాబట్టి మన వరి దిగుబడులు పెరగాలంటే చివరి దమ్ములోనే నీటిని
మనం కట్టుకొని గట్లన్నీ కూడా కట్టేసి తక్కువ నీరుంచుకొని అక్కడ మనం ఎకరాకి ఏమాత్రమైతే సిఫార్సు చేస్తున్నామో ఈ భాస్వరం ఎరువు డిఏపి రూపంలో 50 కేజీల వరకు డిఏపిని వేయమంటున్నాము. దాంతోపాటుగా 15 నుంచి 20 కిలోల వరకు కూడా పొటాష్ ఎరువుని తప్పనిసరిగా వేయమంటున్నాము. నత్రజని ఎరువు వీళ్ళని తక్కువగా 10 నుంచి 15 కేజీలు వేసినా సరిపోతుంది. అది మనం చివరి దమ్ములోనే వేసుకోవాలి. అలాగే వేసినప్పుడు ఏమవుద్దంటే మనం నాట్లు వేసిన తర్వాత మూన తిరిగేటప్పుడు వేర్లకి భాస్వరం బాగా అంది వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా చేను పడిపోకుండా ఉంటుంది. మనకు భూమి నుంచి పోషకాలు కూడా ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాండం దృఢంగా ఉంటుంది. తద్వారా వెన్ను బాగా వస్తే దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మొదటి దఫా వేసే ఎరువులు ఇవి. ఇక తర్వాత మళ్ళా పిలక పట్టే దిశ నాటిన 25-30 రోజులకి రెండో దఫాగా 30 నుంచి 35 కిలోల యూరియా, మళ్ళీ చిరుపోట దశలో మళ్ళీ 30 నుంచి 35 కిలోల యూరియా, దానితో పాటుగా 20 కిలోల వరకు పొటాష్ ఎరువును తప్పనిసరిగా వేసుకోవాలి. నత్రజని ఎరువు యూరియా ఎరువులు మితిమీరి వాడుతున్నారు. అవసరం మేరకనే ఎక్కువ వాడేస్తున్నారు. 20-30% అధికంగానే వాడుతున్నారు. పొటాష్ ఎరువులు అసలు వాడటం లేదు కొంతమంది రైతులు. మరి పంట దిగుబడులు రావాలి, మంచి నాణ్యమైన దిగుబడులు రావాలంటే పొటాష్ ఎరువును కూడా తప్పనిసరిగా 2 దఫాలుగా రైతులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసిన తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం కలుపు యాజమాన్యం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత 5 రోజుల లోపే ఈ ప్రిట్లాక్లోర్ అనేటువంటి మందు అయితే కనుక 400 మిల్లీలీటర్లు 30 నుంచి 35 కిలోల ఇసుక కలిపి మనం పల్చగా నీరుంచి పొలంలో చల్లేయడం వల్ల కానీ, లేదా కౌన్సిల్ యాక్టివ్ అని ఇంకొక కలుపు మందు వచ్చింది, అదైతే కనుక 45 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి తదుపరి మనకి 25-30 కేజీలు ఇసుకలో కలిపి కనుక మీరు పొలమంతా చల్లితే మొదటి దఫా వచ్చేటువంటి కలుపు అంతా కూడా చాలా వరకు నివారించబడుతుంది. కాబట్టి ఈ విధంగా రైతులు మనం వరి దిగుబడులు పెరగాలంటే తర్వాత చేసే యాజమాన్యం కాదు, పొలం తయారీలో కానీ నాట్లు వేసే సమయంలో ఆ 10 రోజులు మీరు ఎలాంటి యాజమాన్యం పాటిస్తారో దాన్ని బట్టి దిగుబడులు నిర్ణయించబడతాయి. కాబట్టి రైతు సోదరులు నాట్లు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు మీరు తెలుసుకోవాలి. కూలీలకు కూడా చెప్పాలి. ఎవరైతే నాట్లు వేస్తున్నారో వాళ్ళకి మీరు దగ్గరుండి కనుక నాట్లు వేయగలిగితే దిగుబడులు తప్పనిసరిగా 15 నుంచి 20% పెరుగుతాయి. వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో సేద్య పనులకు ఎన్నో కొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కూలీల కొరత వ్యవసాయానికి సవాలుగా మారుతున్న ప్రస్తుత నేపథ్యంలో దుక్కి పనులు, నాట్లు, కలుపు తీత, పంట కోతల పనులకు వివిధ యంత్ర పరికరాలను తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి. ఆయా నేలలకు రైతు అవసరాలకు తగ్గట్లుగా వివిధ ఆధునిక పరికరాలు రూపొందించబడ్డాయి. అయితే ఏ పరికరాన్ని ఏ అవసరానికి వాడుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు. పొలం తయారీ పరికరాలను ప్రైమరీ టిల్లేజ్, సెకండరీ టిల్లేజ్ ఇలా 2 స్థాయిల్లో వాడతారు. వ్యవసాయంలో ప్రధానంగా వాడే యంత్ర పరికరాలు, వాటి పనితీరు గురించి హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఒక ప్రైవేటు సంస్థకు చెందిన నిపుణులు ఫజల్ మహమ్మద్ ఖాన్ నుంచి వివరంగా తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి ఇంప్లిమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఇంప్లిమెంట్ ఎట్లా మనం యూజ్ చేయాలి ఫీల్డ్లో అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టిల్లేజ్ ఇంప్లిమెంట్స్లో మనకి ప్రైమరీ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, సెకండరీ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్స్, పోస్ట్ హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. ప్రైమరీ ఇంప్లిమెంట్స్ వచ్చేసి సబ్సాయిలర్ వస్తుంది, ఎంబీప్లో వస్తుంది, రివర్సిబుల్ ఎంబీప్లో వస్తుంది, డిస్క్ ప్లోలు వస్తాయి, డిస్క్ హ్యారోస్ వస్తాయి. డిస్క్ హ్యారోస్లో కూడా ఆఫ్సెట్ డిస్క్ హ్యారో, ట్రైల్ డిస్క్ హ్యారోస్. సో ఇవన్నీ మనం ప్రైమరీ ఇంప్లిమెంట్స్గా మనం చూస్తాము. సెకండరీ ఇంప్లిమెంట్స్ వచ్చేసి టిల్లర్స్ అంటాము, కల్టివేటర్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి రోటావేటర్స్, పవర్ వేటర్స్, పవర్ హ్యారోస్, ఇవన్నీ మనం సెకండరీ ఇంప్లిమెంట్స్గా చూసుకుంటాం. హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్స్లో మనం జనరల్గా హార్వెస్టర్స్ అంటాము, రీపర్స్, మల్చర్ ఇవన్నీ వస్తాయి. పోస్ట్ హార్వెస్టింగ్ వచ్చేసి మనకి ట్రైల్డ్ హ్యారోస్ ప్లస్ మనకి టిప్పింగ్ ట్రైలర్స్ ఇవన్నీ వస్తాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆఫ్సెట్ డిస్క్ హ్యారో. సో ఆఫ్సెట్ డిస్క్ హ్యారో అంటే మనకి 2 రకాల బ్లేడ్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మన డిస్క్ వచ్చేసి హార్డ్ అంటే గట్టిగా ఉన్న మట్టిని మనము బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ వచ్చిన డిస్క్ వచ్చేసి ఏదైతే మనకి పగలగొట్టిన మట్టి ఉందో దాన్ని మనకి ఇట్లా తిరిగేసి మళ్ళీ భూమి మీద పడేసే విధంగా వెనకాల ఉన్న డిస్క్ వచ్చేసి మనకి ఉపయోగపడుతుంది. సో ఈ ఆఫ్సెట్ డిస్క్ హ్యారో వచ్చేసి మనకి ప్రైమరీ ఇంప్లిమెంట్గా యూజ్ చేస్తాము స్టార్టింగ్లో మనకి. సో అది చేసిన తర్వాత మనకి మట్టి అనేది మెత్తబడుతుంది. ఆ తర్వాత మనం సెకండరీ ఇంప్లిమెంట్ మనం యూజ్ చేసి ఏదైతే మనం ఫీల్డ్ వేసుకోవాలో అది మనం వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది ట్రైల్డ్ డిస్క్ హ్యారో. సో ఇది కూడా ఒక ప్రైమరీ ఇంప్లిమెంట్గా అని చెప్పుకుంటాము. అది ఆఫ్సెట్కి మనకి యాంగిల్ సెట్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒకదాని వెనకాల ఇమీడియట్గా వస్తుంది.
సో దీంట్లో కూడా మనకి సేమ్ అట్లాగే 2 డిస్కులు ఉంటాయి. ఒక డిస్క్ వచ్చేసి హార్డ్ ప్యాన్ మనకి బ్రేక్ చేయడానికి, ఇంకొక డిస్క్ వచ్చేసి మనకి సాయిల్ అనేది ఇన్వర్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత వచ్చే ఇంప్లిమెంట్ వచ్చేసి ఎంబీ ప్లో అంటాం, మౌల్డ్ బోర్డ్ ప్లో. సో ఇవి వచ్చేసి మనకి 2 ఫర్రోస్ ఉంటాయి, 2 వస్తాయి, 3 ఫర్రోస్ ఉంటాయి, రివర్సిబుల్. సో ఇది ఇట్లా రివర్స్ చేసుకునే దానికి కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఓల్డ్ వర్షన్. ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో మనకి లేటెస్ట్గా ఇవి ఇస్తున్నారు. సో ఫస్ట్ మౌల్డ్ బోర్డ్ ప్లో వచ్చేసి మనకి మట్టి మొత్తం ఇన్వర్ట్ చేసుకోవడానికి, అంటే కింద నుంచి మొత్తం మట్టి తీసి ఇట్లా ఉల్టా చేస్తుంది. సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే కింద ఏదైతే మనకి ఫర్టిలైజ్డ్ సాయిల్ ఉందో అది వచ్చేసి మనకి మళ్ళీ ఉపయోగం పడేలాగా మనకి యూజ్ అవుతుంది ఫీల్డ్లో. యాక్చువల్గా ఇది మనం 4 మెథడ్స్లో వేస్తాం. ఫస్ట్ వచ్చేసి గ్యాదరింగ్ మెథడ్, దాని తర్వాత కాన్స్టెంట్ ఐడిల్ రన్ మెథడ్, కాస్టింగ్ మెథడ్, ఆ తర్వాత సైడ్ బై సైడ్ మెథడ్. సో సైడ్ బై సైడ్ మెథడ్ అనే ఆప్షన్ దీంట్లో ఉండదు. ఒక మడిలో ఒక లైన్ వేసిన తర్వాత మొత్తం చుట్టూ తిరుక్కొని వచ్చి మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో దానివల్ల మనకి డ్రైవర్ రెంట్ పెరుగుతుంది, డీజిల్ కూడా మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది, దాని తర్వాత మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ 3 మనకి ఎక్కువ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ టెక్నాలజీ ఏం తీసుకొచ్చారంటే రివర్సబుల్ ఎంబీ ప్లో. అంటే మనకి మౌల్డ్ బోర్డ్ ప్లోస్ని రివర్స్ చేసుకోవచ్చు, ఇట్లా ఉల్టా చేసుకోవచ్చు. సో ఇది చేయడం వల్ల మనకి ఉపయోగం ఏముంది అంటే జనరల్గా సైడ్ బై సైడ్ మెథడ్ దాంట్లో కుదరదని చెప్పాను కదా, సేమ్ అట్లాగే దీంట్లో మనం అది చేసుకోవచ్చు. సైడ్ బై సైడ్ మెథడ్ అంటే ఒక మడిలో ఒక మూలకు వెళ్ళిన తర్వాత దాని పక్కన నుంచే మళ్ళీ ఇన్వర్ట్ చేసుకొని, అంటే ఉల్టా చేసుకొని మళ్ళీ దాని పక్కన నుంచి రివర్స్ వెనకాల నుంచి రావచ్చు. దానివల్ల మనకి మైలేజ్ మంచిగా వస్తుంది, డీజిల్ ఎక్కువ ఖర్చు కాదు, టైం మనకి సేవ్ అవుతుంది, డ్రైవర్ రెంట్ కూడా మనకి మిగులుతుంది. సో ఇవి 2 మనకి మౌల్డ్ బ్లోర్స్ కిందకి మనం చెప్పుకుంటాం, ఎంబీ ప్లోస్. సో ఇది కూడా మనకి ప్రైమరీ ఇంప్లిమెంట్ కింద చెప్పవచ్చు. ఇది డిస్క్ ప్లో. సో డిస్క్ ప్లో వచ్చేసి జనరల్గా మనకి 2 డిస్క్ ప్లో వస్తుంది, 3 డిస్క్ ప్లో వస్తుంది, దాంతోపాటు వెనకాల ఒక ఫర్రో వీల్ వస్తుంది. సో అది అలైన్ చేసుకోవడానికి. సో ఈ 2 డిస్క్ 3 డిస్క్ ఒకటే పని చేస్తుంది, హెచ్పిని బట్టి పని తొందరగా చేసుకునే విధంగా మనం చూస్తాము. సో ఇది జనరల్గా ఏం పని చేస్తుంది అంటే అన్డిస్టర్బ్డ్ సాయిల్, అంటే ఇంతకుముందు చేసిన ఇంప్లిమెంట్స్లో ఎక్కడైతే మనకి సాయిల్ కదలకుండా టచ్ అవ్వకుండా ఉన్న సాయిల్ ఉంటుందో దాన్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది. కదిలించిన తర్వాత ఏమవుతుందంటే ఆ మట్టి మొత్తాన్ని ఈ డిస్క్ ప్లోస్తో మనకి మట్టి మొత్తాన్ని ఉల్టా వేస్తుంది. వెనకాల వచ్చిన ఫర్రో వీల్ ఈ మట్టి మొత్తానికి ఇంప్లిమెంట్ పక్కకు జరగకుండా ట్రాక్టర్ వెనకాలే ఉండే విధంగా ఈ ఫర్రో వీల్ అలైన్ చేసుకుంటా దాని వెనకాలే వస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఈ మట్టి మొత్తం ఇట్లా ఉల్టా చేసుకునే ఉపయోగం మనం చూడొచ్చు. సబ్సాయిలర్ వచ్చేసి మనకి 18 to 21 ఇంచెస్ దిగుతుంది డెప్త్, అది లైట్ డ్యూటీలో. హెవీ డ్యూటీ వచ్చేసి మనకి 21 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ మనకి డెప్త్ వస్తుంది అనమాట. ఎంబీప్లో వచ్చేసి మనకి అరౌండ్ 6 to 8 ఇంచెస్ మనం డెప్త్ తీసుకుంటాము. సెకండరీ ఇంప్లిమెంట్స్లో 2 to 4 ఇంచెస్ మనం తీసుకుంటాం. సబ్సాయిలర్ వచ్చేసి మొత్తం కింద నుంచి తీసుకుంటాము. లైట్ డ్యూటీ, హెవీ డ్యూటీ అని 2 టైప్స్ ఉంటాయి. 35 HP కన్నా ఎక్కువ ఉంటే లైట్ డ్యూటీ యూజ్ చేస్తాము, మనకి 50 HP కన్నా ఎక్కువ ఉంటే హెవీ డ్యూటీ యూజ్ చేస్తాం. సో 35 HP నుంచి 50 HP లోపల మనకి ట్రాక్టర్ ఉంటే 18 నుంచి 21 ఇంచుల దాకా మనం డెప్త్ అనేది వస్తుంది. అదే 50 HP కన్నా ఎక్కువ మోడల్స్ ట్రాక్టర్ హెచ్పీస్ ఉంటే మనకి 21 ఇంచెస్ నుంచి 30 ఇంచుల దాకా మనకి డెప్త్ వస్తుంది. అది హెవీ డ్యూటీ సబ్సాయిలర్ అని చెప్తాము. సో ప్రైమరీ ఇంప్లిమెంట్స్ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది సెకండరీ ఇంప్లిమెంట్. సో దీన్ని మనము టిల్లర్ అని చెప్తాము, లేకపోతే కల్టివేటర్ అంటాము. సో కల్టివేటర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్లెయిన్ నార్మల్ కల్టివేటర్, ఇంకొకటి స్ప్రింగ్ టైన్ కల్టివేటర్. ఇక్కడ మనం చూస్తున్నది స్ప్రింగ్ టైన్ కల్టివేటర్. సో ఒక్కొక్క టైన్స్కి మనకి స్ప్రింగ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో స్ప్రింగ్స్ ఉండడం వల్ల మనకి ఉపయోగం ఏముంది అంటే ఏదైనా మనం పొలంలో వెళ్తున్నప్పుడు ఒక రాయి ఏమైనా తగిలినప్పుడు ఆటోమేటిక్గా టైన్స్ అనేవి అడ్జస్ట్ అయిపోతాయి. సో అడ్జస్ట్ అవ్వడం వల్ల మనకి టైన్స్ ఇరగకుండా మనకి టైన్స్ యొక్క లైఫ్ మనకి ఎక్కువ వస్తుంది. 7 టైన్లు ఉంటాయి, 9 టైన్లు ఉంటాయి, 11 కూడా ఉంటాయి. సో అది మనకి డిపెండింగ్ అపాన్ ద ట్రాక్టర్ హెచ్పి ఎంత అయితే ఎక్కువ ఉందో అంత మనము ఇక్కడ సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు. సో ఇది మనకి సెకండరీ ఇంప్లిమెంట్గా చేస్తాము. సో కల్టివేటర్ తర్వాత మనకి 2-3 ఇంప్లిమెంట్స్ అనేవి మనం మార్చి వేసుకోవచ్చు. సో ఒకటి కల్టివేటర్ వేసిన తర్వాత మట్టి నాకు మొత్తం పౌడర్గా కావాలి అంటే రోటావేటర్ కిందకి వెళ్తాము. లేదు నాకు జస్ట్ ఇట్లా బెడ్ రైస్ చేస్తే సరిపోతుంది అంటే బ్రాడ్ బెడ్ ఫర్రోకి మనం చూస్ చేస్తాం. సో బ్రాడ్ బెడ్ ఫర్రో ఏం చేస్తుంది అంటే మనకి ఒక రైజ్డ్ బెడ్ చేస్తుంది, అంటే మట్టి ఒక లెవెల్ని మనం కొద్దిగా హైట్గా పెంచి మనం దాని మీద మనం సీడ్ వేసుకునే విధంగా ఉపయోగపడుతుంది. బ్రాడ్ బెడ్ ఫార్మర్ మనకి జనరల్గా లేటెస్ట్ ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని కిందకి వస్తుందండి. ఇది ఎందుకు లేటెస్ట్ చెప్తున్నాను అంటే ఇది జనరల్గా ఏదైతే ఇంప్లిమెంట్స్ ఉన్నాయో ఒక ఇంప్లిమెంట్ ఒకటే ఆపరేషన్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 5 ఆపరేషన్స్ ఒకటే ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకోసం ఇది లేటెస్ట్ కిందకి వస్తుంది. ప్లస్ చాలామంది రైతులు ఇది కొనడానికి
ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 5 ఆపరేషన్స్లో ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి మనకి ఫ్లాట్గా ఉన్న భూమిని ఒక రైజ్డ్ బెడ్ కిందకి తయారు చేసే విధానం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఫర్రో ఒకటి, ఇక్కడ ఉన్న ఫర్రో, ఈ 2 ఫర్రోస్ ఏం పని చేస్తుంది అంటే మట్టిని పైకి తీసుకొచ్చి ఒక రైజ్డ్ బెడ్గా తయారు చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ హాపర్ ఉంది. ఈ హాపర్లో మనం ఫర్టిలైజర్ వేస్తాము. ఫర్టిలైజర్ మనం వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి రైజ్డ్ బెడ్ మీద వచ్చి ఫర్టిలైజర్ పడిపోతుంది. ఆ తర్వాత ఫర్టిలైజర్ మనకి ఎంత పడాలి క్వాంటిటీ బేస్ మీద కూడా మనకి వెనకాల ఒకటి లీవర్ వస్తుంది. ఆ లీవర్ ముందుకు వెనక్కి చేయడం వల్ల మనకి కెపాసిటీ కూడా ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, మీడియం కావాలా, దాన్ని బట్టి కూడా ఫర్టిలైజర్ కింద పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీంట్లో. థర్డ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం డ్రిప్ లైన్స్ అనేవి ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాము. డ్రిప్ లైన్స్ ఇక్కడ నుంచి మనకి కింద రోలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి రైజ్డ్ బెడ్ మీద డ్రిప్ లైన్స్ అనేవి పరుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇది 3వ ఆపరేషన్. 4వ ఆపరేషన్ ఇక్కడ మనకి మల్చింగ్ షీట్ అనేది మనం ఇక్కడ బిగిస్తాము. మల్చింగ్ షీట్ ఫస్ట్ రైజ్డ్ బెడ్ అయిన తర్వాత డ్రిప్ లైన్స్ పడిన తర్వాత ఫర్టిలైజర్ పడిన తర్వాత దాని మీద నుంచి 4వ ఆపరేషన్ మల్చింగ్ షీట్ అనేది వెళ్తుంది. మల్చింగ్ షీట్ దాని మీద మొత్తం పరుచుకుంటూ వెళ్ళిన తర్వాత 5వ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. 5వ ఆపరేషను ఇట్లాగా ఫర్రో వీల్స్ ఉన్నాయి కదా, సేమ్ అట్లాగే వెనకాల కూడా ఇంకొక 2 ఫర్రో వీల్స్ వస్తాయి. అవి ఏం పని చేస్తుంది, మల్చింగ్ షీట్ వేసిన తర్వాత దానిపైన మట్టి గాలికి ఎగిరిపోకుండా మల్చింగ్ షీట్ మట్టి అనేది దాని సైడ్కి పడుకుంటూ వస్తుంది. సో ఇది మనకి 5th ఆపరేషను. ఎక్స్ట్రాగా ఇంకొక ఫిట్టింగ్ యాక్సెసరీస్ ఏమైతే ఇచ్చారో ఇది వచ్చేసి మనకి మల్చింగ్ షీట్ మీద హోల్స్ వేస్తుంది. సో ఈ వీల్ వచ్చేసి మనకి ఈ నెయిల్ బోల్స్ ఏవైతే ఉన్నాయో ఇది మల్చింగ్ షీట్కి హోల్ వేస్తుంది. డిస్టెన్స్ ఎంత కావాలో, దూరం ఎంత కావాలో దాన్ని బట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి 1 ఫీట్ కావాలి అంటే 1 ఫీట్, లేదు నాకు 4 ఇంచులు కావాలంటే ఇక్కడ దాకా చేసుకోవచ్చు, ఇట్లా 8 ఇంచులు కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో దూరం ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఇది నట్ బోల్ట్ సిస్టమ్ మనం ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంట్ వచ్చేసి మనకి ఎక్కువ ఆపరేషన్స్ చేస్తుంది అని చెప్పేసి ఎక్కువ డబ్బులు అయితే కాదండి. ఇది మనకి అరౌండ్ 65,000లోనే మనకి అవైలబుల్ ఉంది మార్కెట్లో. సో ఇది తీసుకొని 5 ఆపరేషన్స్ ఒకటేసారి చేసుకునే విధంగా మనకి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి రోటావేటర్. సో ఇది సెకండరీ ఇంప్లిమెంట్ కిందకి చెప్పుకుంటాము. సో రోటావేటర్ ఏం పని చేస్తుంది అంటే పీటీఓ ఇంప్లిమెంట్. సో మనము ఏ ట్రాక్టర్లో అయితే మనకి పీటీఓతో కనెక్ట్ చేస్తామో ఆ కనెక్ట్ చేసిన తర్వాత ఎంత స్పీడ్ కావాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవాలి. సో జనరల్గా ట్రాక్టర్ వచ్చేసి మనము 540 RPM పీటీఓకి వచ్చే విధంగా మనం పెడతాం. 540 RPM ఈ గేర్ బాక్స్కి రాగానే మనకి కింద ఉన్న బ్లేడ్స్ మొత్తం మనం తిరగడం స్టార్ట్ అవుతుంది. సో మినిమం 540 RPM ఉంటే మనకి ఇది మంచిగా పనిచేస్తుంది. సో రోటావేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇంతకుముందు మనము ఎంబీప్లో కల్టివేటర్ వేసాము, దాంట్లో మనకి మట్టి మొత్తం కొన్ని గడ్డలుగా మిగిలిపోతాయి కొన్నిసార్లు. సో అది మొత్తం మనకి ఈ రోటావేటర్ ఏం పని చేస్తుంది, పల్చగా మొత్తం సాయిల్ చేస్తుంది. సో చేసిన తర్వాత వెనకాల మనకి ఒకటి లెవెలింగ్ చేసుకోవడానికి వెనకాల ఒక షీట్ ఇచ్చామన్నమాట. సో అది మనకి మొత్తం లెవెల్ చేసుకుంటా మట్టి వచ్చేస్తుంది. సో ఇది మనకి రోటావేటర్ వల్ల ఉపయోగం ఏముంది అంటే మనకి ఇంతకుముందు మనం కేజీ వీల్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఫుల్ కేజీ వీల్స్ చేయాలి అంటే టైర్ మొత్తం ఇప్పదీసి మళ్ళీ కొత్తగా కేజీ వీల్స్ మొత్తం పెట్టి వెనకాల కల్టివేటర్ వేసి వేసేటోళ్ళం. సో ఎప్పుడైతే మనకి పడ్లింగ్ ఆపరేషన్స్లో లేకపోతే మనము వరి వేసుకునే విధానంలో కేజీ వీల్స్ వచ్చేసి ఎక్కువగా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోటావేటర్ వచ్చిన తర్వాత చాలామంది రైతులు కేజీ వీల్స్ వాడడం తగ్గించేసేసారు. ఫుల్ కేజీ వీల్స్ కాస్త ఎక్కువ పడ్లింగ్ చేయాలి అన్నప్పుడు హాఫ్ కేజీ వీల్స్ తగిలిచ్చి టైర్తో పాటు వెనకాల రోటావేటర్ తగిలిస్తున్నారు. దాంతోపాటు మనకి ఈజీగా పని అయిపోతుంది, తొందరగా పని అయిపోతుంది, ప్లస్ మనకి ఇబ్బంది లేకుండా పని అయిపోతుంది. ఇది వచ్చేసి ఇంప్లిమెంట్ మల్చర్ అంటామండి. ఫీల్డ్ మొత్తం కటింగ్ అయిన తర్వాత, హార్వెస్టింగ్ అయిన తర్వాత సో భూమిలోనే మనకి మొదలు మిగిలిపోతూ ఉంటాయి. జనరల్గా రైతులు ఏం పని చేస్తున్నారంటే కాల్చేస్తున్నారు, అది కాలుష్యానికి కూడా ఇబ్బంది వస్తుంది. ప్లస్ కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే నీళ్లు వదిలేసి ఒక వారం రోజులు 2 వారాలు వదిలేస్తున్నారు. సో దానివల్ల మనకి టైం వేస్ట్ అయిపోతుంది కుళ్ళిపోవడానికి. సో అవి రెండూ కాకుండా ఈ మల్చర్ అనే ఇంప్లిమెంట్ తీసుకుంటే సో ఈ మల్చర్ ఏం పని చేస్తుందంటే ఎక్కడైతే మనకి మిగిలిపోయిన మొదలు ఉన్నాయో పొలంలో సో అవి మొత్తం మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కడే మనకి పరిచేస్తుంది. అది ఒక ఫర్టిలైజర్ కాంపౌండ్గా యూజ్ చేస్తాము. ప్లస్ మనకి ఈజీగా కూడా మనము అదంతా కటింగ్ చేసుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాలుష్యానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా మనకి ఈ మల్చర్ అనేది ఉపయోగపడుతుంది. సో దీని లోపల కూడా మనకి లోపల బ్లేడ్స్ వస్తాయి, అది కూడా మనకి పీటీఓతోనే ఆపరేషన్ అవుతుంది. సేమ్ రోటావేటర్ ఎట్లాగైతే మనకి పీటీఓతోనే ఉపయోగపడుతుందో ఈ మల్చర్ అనేది కూడా మనకి పీటీఓతో ఉపయోగపడుతుంది. దీనికి కూడా మనకి మినిమం తక్కువలో తక్కువ 540 RPM అనేది పీటీఓకి అవసరం పడుతుంది. ఇక్కడ ఉన్న గేర్ బాక్స్తో మనకి కింద ఉన్న బ్లేడ్లు నడుస్తాయి. సో కింద బ్లేడ్స్ వచ్చేసి మనకి చిన్న చిన్న పీసెస్గా చేసే విధంగా మనకి ఉపయోగపడుతుంది. సో వెనకాల వచ్చేసి ఒక చిన్న రోలర్ వస్తుంది, అది మొత్తం భూమి మీద పరుచుకుంటూ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది, ఫ్లాట్ బెడ్ చేసేస్తుంది.
ఇది మల్చర్ యొక్క ఉపయోగాలు. సో ఈ మల్చర్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. స్టార్టింగ్ మనకి తక్కువలో ఉన్న ప్రైస్ ఉన్న మల్చర్స్ అయితే మనకి ప్యాడీ, కాటన్ ఇవి దీంట్లో వేసుకోవచ్చు. అట్లా కాకుండా మనకి హెవీ డ్యూటీ మల్చర్ కూడా వస్తుంది. దాంట్లో మొదలు కొద్ది లావుగా ఉన్నా కానీ కట్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి తక్కువ థిక్నెస్ ఉన్న మొదలైతే తక్కువ హెచ్పి ఉన్న ట్రాక్టర్తో పాటు మల్చర్ వేసుకోవచ్చు. ఎక్కువ హెవీ డ్యూటీ మల్చర్ అనుకోండి, ఎక్కువ హెచ్పి గల ట్రాక్టర్ కావాలి, లావు మొదలు కూడా కట్ చేసేది ఉపయోగపడుతుంది. ఈ ఇంప్లిమెంట్ పేరు రీపర్ అంటామండి. సన్నకారు రైతుకి ఉపయోగపడే ఇంప్లిమెంట్ అని చెప్పొచ్చు మనం. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న కాలంలో హార్వెస్టర్స్ ఉపయోగపడుతున్నాయి. హార్వెస్టర్స్ మనకి 20 లక్షల పైననే మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కొనాలంటే. అట్లా కాకుండా ఎవరికైతే సన్నకారు రైతులకి తక్కువ పొలం 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇట్లాంటి రీపర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ రీపర్ ఏం పని చేస్తుంది అంటే వరి అనేది మనకి వచ్చిన తర్వాత, కోతకు వచ్చిన తర్వాత ఇది మొత్తం కింద ఉన్న బ్లేడ్లతో మనకి వరి మొత్తం కట్ చేస్తుందండి. కట్ చేసి ఒక సైడ్కి తీసుకొచ్చి పడేస్తుంది. ఆ తర్వాత మనం లేబర్తో మనం తీసుకొని థ్రెషింగ్ దాంట్లో వేసుకోవచ్చు. సో ఈ క్యాంకో రీపర్ వచ్చేసి మనకి చిన్న రైతులకి ఉపయోగపడే విధంగా మనకి యూజ్ అవుతుంది. ఈ ఇంప్లిమెంట్ పేరు ప్యాడీ రైస్ ట్రాన్స్ప్లాంటర్. సో ఇది ఏం పని చేస్తుంది అంటే మనకి పడ్లింగ్ ఆపరేషన్ తర్వాత మనం నర్సరీ ఈ బెడ్ మీద పెట్టి ఇక్కడ నుంచి మనకి కింద ప్లకింగ్ చేసుకుంటా ఒక్కొక్క నారి అనేది మనకి భూమి మీద వేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ఇంతకుముందు మనకి లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల, లేబర్ మనకి తక్కువగా దొరకడం వల్ల ఈ ఇంప్లిమెంట్స్ అనేవి మార్కెట్లోకి వచ్చినాయండి. 2 రకాలు ఉన్నాయండి ప్యాడీ రైస్ ట్రాన్స్ప్లాంటర్లో. ఒకటి వచ్చేసి మనకి హ్యాండిల్ పట్టుకొని వెనకాల నుంచి రైతు నడుచుకుంటూ వెళ్ళే విధంగా ఇది వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ మనకి ట్రాక్టర్ లాగానే స్టీరింగ్ సీటు ఉంటుంది, దానిపైన కూర్చొని నడపాలి. సో దానికి దీనికి మనకి తేడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1 ఎకరానికి గంట లోపల మనం చేసేస్తాము. ఇంకొకటి రైడ్ ఆన్ ట్రాన్స్ప్లాంటర్ అంటాము. అది వచ్చేసి మనకి 1 ఎకరానికి 10 నుంచి 15 గంటల లోపలనే మనకి అయిపోతుంది. సో దానికి దీనికి రేటు కూడా తేడా వస్తుందండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వర్షాలు ఊపందుకున్న పరిస్థితుల్లో రైతులు యూరియా కొనుగోళ్లకు దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అందిస్తున్నప్పటికీ కొంతమంది అవసరానికి మించి కొనుగోలు చేయడంతో అక్కడక్కడ కొనుగోళ్లకు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో రైతు ఆగ్రో సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించి యూరియా సరఫరాపై ఆరా తీశారు. ఆగ్రోస్ కేంద్రాల అధికారులు రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ అధికారులకు సూచించారు. జడ్చర్ల మండలంలో 33,000 ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణము. దానికి గాను 23,000 ఎకరాల వరకు మక్క, పత్తి, మిగిలిన పంటలు వేశారు. ఇంకో 9,000 ఎకరాల నుంచి 10,000 ఎకరాల వరకు వరి సాగు అయ్యే అవకాశం ఉంది. దీని కొరకు ఇప్పటి వరకు 23,000 ఎకరాలకు గాను 2,900 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా అందుబాటులో రావడం జరిగింది. ఇంకా మనకి ఈ విస్తీర్ణానికి 6,000 మెట్రిక్ టన్నులు రావాలి. ఇంకా పంటలు ఎదిగే దశలో ఉన్నాయి కాబట్టి ముందు వచ్చిన దాని ప్రకారం సరఫరా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులోనే పెడుతున్నాము. కానీ ముందుగా ఎవరు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర దాచుకొని వచ్చే వరికి కానీ ఇంకా ముందు వచ్చే పంట కాలంలో వేసేది కానీ ముందే తీసుకెళ్లకుండా ఒక రైతుకి 2 బ్యాగులు మాత్రమే ఇస్తూ క్యూలో నిలబడకుండా వాళ్ళకి టోకెన్లు ఇస్తూ, టోకెన్లు పిలిచినప్పుడు మాత్రమే వాళ్ళు ఈ పాస్లో వాళ్ళ ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్ చెప్పి ఈ పాస్ టోకెన్ తీసుకొని సప్లై చేసే విధంగా ప్రతి ఒక్క రైతుకి అరేంజ్ చేశాము. ప్రతి ఒక్క రైతు కూడా ఒక రిజిస్టర్ పెట్టి వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ కూడా రాసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు ఆ డీలర్ దగ్గర ఆ రైతుకి ఫోన్ చేసి ఎంత తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అనేది కూడా ఎవరైనా వెరిఫై చేసుకునేటట్టు ఆ రిజిస్టర్ కూడా పెట్టి చేస్తాం. ఒక ఆధార్ కార్డుకి 2 తీస్తున్నాము. ఒక ఆధార్ కార్డు అంటే భార్య, భర్త, పిల్లలు అలా ఆధార్ కార్డు కూడా తెచ్చి కూడా తీసుకుంటున్నారు. ఆ రకంగా మేము చేసిన దానికి వాళ్ళు ఆ రకంగా కూడా తీసుకున్నారు. కానీ రైతుకి ఇబ్బంది అయితే లేదు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.